ఓం గ్రీం ఫట్ 336 నా వీడియోకి లైక్ చేసి చూడు. ఎవరైనా చేకిపోయారో గుండ్రగుండ నమ్మకాలు ఏదో ఒకటి చేస్తా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నందా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అంటే లెమన్ రైస్ చేద్దామని 2 గుండ్రగుండ లెమన్స్ అయితే తీసుకుని కట్ చేశాను. అండ్ దాంట్లో పెట్టి జ్యూస్ పిండుదామని చూసి జ్యూస్ అయితే రాలేదు. ఎందుకంటే దాని మీద గ్రీన్ ఉందా, దాని అయితే తిప్పితే జ్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ కప్పులు టీ తాగేదానికే కాదు, ఇలా జ్యూస్ కూడా పెంచుకోవచ్చు అని నేనైతే వాడేదాము. నెక్స్ట్ అయితే మొత్తగా తీసేసిన తర్వాత జ్యూస్ మాత్రం గ్లాస్ అయితే పోసుకున్నాను అనమాట, టీ కప్ గ్లాస్లో. నెక్స్ట్ మన దగ్గర పచ్చిమిర్చి ఉంది, పచ్చిమిర్చిని అయితే అడ్డంగా నిలవంగా కోయేసాను అనమాట. అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను అన్నట్టు కోయేసాను. నెక్స్ట్ దాన్ని తీసుకొని ప్యానల్లో పెట్టేసాను, గ్యాస్ ప్యానల్ మీద పెట్టేసి ప్యానల్లో ఆయిల్ అయితే వేసాను. తర్వాత మనం కట్ చేసుకున్నా, అడ్డంగా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి అయితే వేసేసాను. తర్వాత దాంట్లో సోపు అవన్నీ వేసిన తర్వాత కొంచెం రోస్ట్ చేశాను. తర్వాత దానికన్నా ముందు మనం పల్లీలు అయితే వేయించుకున్నాం, వాటిని కూడా తీసుకుపోయి ఆయిల్ అయితే తోయేసాను. తర్వాత ఏం చేశానంటే గెండి ఎత్తుకుని గరగర తిప్పుతానే ఉన్నాను. నెక్స్ట్ ఏం చేశాను, కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న జ్యూస్ అయితే తీసుకొని దాంట్లో అయితే పోసేసాను. తర్వాత దాంట్లో నుంచి ఆయిల్ అయితే నా చేతి మీద కూడా పడేసాయి. తర్వాత ఎల్లో తీసుకుని ఎల్లో కూడా వేసేసి గర్రని తిప్పేసాను. ఏ విధంగా మీరు ఎవరైనా చేసిన కామెంట్ చేయండి. తర్వాత సాల్ట్ కూడా వేసాను, నీట్గా తిప్పాను, కాసేపు బాగా కొంచెం ఉడికిచ్చాను. తర్వాత అన్నిటికన్నా ముందు నేనైతే రైస్ అయితే చేసుకుని దాన్ని కొంచెం అయితే ఆరబెట్టుకున్నాను. ఆ రైస్ తీసుకుపోయేసి మనం చేసుకున్న పులుసులో అయితే పోసేసాను. రైస్ అయితే వేడివేడిగా అయితే ఉండకూడదు, లేదంటే ముద్ద అయితే వచ్చేస్తుంది, కొంచెం ఆరైతే ఆరాలి. తర్వాత దాన్ని నీట్గా అయితే కలుపుకున్నాను. ఫైనల్గా నాకైతే పులిహోర రెడీ అయిపోయింది. అదే అండి, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీకు ఎవరైనా చేసిన కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.